అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా రాధ వంటింట్లో కూరగాయలు తరుగుతుంది. అప్పుడే స్నానం చేసి వంటికి టవల్ చుట్టుకుని బయటికి వచ్చాడు మురళి. వంట చేస్తున్న రాధని అలా చూస్తూ ఉండిపోయాడు. తను ఎంతో అందంగా ఉంది. వెనక నుండి చూస్తుంటే ఎంతో మైమర్పిస్తోంది. జుట్టు ముడి వేసుకుని చీర కుచ్చిళ్ళు బొడ్డులో దోపుకొని మెడ మీద కారుతున్న చెమట, వంపులు తిరిగిన నడుము, అబ్బా చూస్తుంటే మురళికి ఒళ్ళంతా పులకరించింది. వెంటనే రాధ వెనుకకు వెళ్ళి నడుము పట్టుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతే, రాధకు కోపం వచ్చి మురళి వైపుకు తిరిగి మురళిని గట్టిగా చేతులతో వెనుకకు తోసేసింది. రాధ కళ్ళల్లో నీళ్లు వస్తుంటే మురళి వెళ్ళి రాధను కౌగిలించుకున్నాడు. రాధ విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే ఇంకా గట్టిగా కౌగిలి బిగించాడు మురళి. రాధ విడిపించుకోవడానికి ప్రయత్నించిన మురళి పట్టు వదలకపోవడంతో ఇంకా తన ప్రయత్నం మానేసింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా నాతో మాట్లాడకుండా నా మీద అలిగి ఉంటావు రాధా? ఆ రోజు ఏదో కోపంలో నోరు జారాను, అందుకు ఇలా నన్ను నెల రోజుల నుండి వెలివేయడం నీకు న్యాయంగా ఉందా? ఇలా ఎన్ని రోజులు అని రాధను కౌగులించుకుని అడుగుతున్నాడు మురళి. రాధ ఏం సమాధానం చెప్పకుండా తన బలమంతా ఉపయోగించి మురళిని వెనక్కి నెట్టింది. మళ్ళీ తన పనిలో తాను పడిపోయింది. మురళి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయాడు. మురళి డ్రెస్అప్ అయి వచ్చేలోపు రాధ టిఫిన్ రెడీ చేసి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. మురళి ముఖం మీద అలా తలుపులు వేసేసరికి మురళికి చాలా కోపం వచ్చింది. టిఫిన్ చేయకుండా లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళి బాక్స్ పక్కన పడేసి సీట్లో కూలబడ్డాడు మురళి. తనకి ఇప్పుడు రాధ మీద చాలా కోపంగా ఉంది. అరే, నెల రోజుల నుండి నాతో మాట్లాడడం లేదు, దగ్గరికి తీసుకుంటే మీద పురుగు పడ్డట్టు పక్కకి తోసేస్తుంది, ఇవాళ మరీ ఎక్కువ చేసింది అనుకున్నాడు మనసులో. తన మనసు రాధ మీద కోపంతో రగిలిపోతుంది. అసలు మొదట్లో తాము ఎంత అన్యోన్యంగా ఉండేది గుర్తు చేసుకున్నాడు. తన ఆలోచనలు వెనకకు వెళ్ళాయి. మురళి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వైజాగ్లో. 26 ఏళ్ల అందగాడు, స్లిమ్గా, టాల్గా, హ్యాండ్సమ్గా ఉంటాడు. పెళ్ళీడు రావడంతో మురళికి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకుందాం అనుకున్నారు మురళి తల్లిదండ్రులు. అదే విషయం మురళిని అడిగితే ముందు కొంతకాలం ఆగి జాబ్లో మంచి పొజిషన్ వచ్చిన తర్వాత చేసుకుంటానని చెప్పాడు. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చూపులకి ఒప్పుకున్నాడు. పెళ్లి చూపులకు వెళ్ళిన మురళి రాధను చూడగానే రాధ మీద మనసు పారేసుకున్నాడు. చక్కని పొడవు, మరి తెలుపు కాకపోయినా మంచి కళగల ముఖం. రాధని చూసిన మురళి రాధనే పెళ్లి చేసుకోవాలని మనసులోనే ఫిక్స్ అయిపోయాడు. రాధ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే. మురళి చేసే కంపెనీలోనే తను కూడా ఉద్యోగం చేస్తుంది. కాకపోతే మురళి వేరే బ్రాంచ్, రాధ వేరే బ్రాంచ్. రాధకి కూడా మురళి నచ్చాడు. ఇరువురి జాతకాలు కూడా కలవడంతో పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. అంగరంగ వైభవంగా రాధి మురళిల పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన వెంటనే సత్యనారాయణ వ్రతం, మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి మురళి రాధలను వేరే ఫ్లాట్లో వేరు కాపురం పెట్టించారు పెద్దలు. అక్కడే వారికి శోభనం కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరికి ప్రైవసీ ఉంటుంది అన్న ఆలోచనతో మురళి గదిలో రాధ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఇంతలో పాలు తీసుకుని సిగ్గుపడుతూ గదిలోకి వచ్చింది రాధ. రాధను చూడగానే లేచి నిల్చున్నాడు మురళి. దగ్గరికి వెళ్ళి రాధను గట్టిగా హత్తుకుంటాడు. రాధకు ఒంట్లో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అయినా తనని తాను సంభాళించుకుని, ఆగండి శ్రీవారు, అంత తొందర అయితే ఎలా అంటూ తన చేతిలో ఉన్న పాల గ్లాసు మురళి చేతికి అందిస్తుంది రాధ. మురళి రాధను వదిలి రాధ ఇచ్చిన పాల గ్లాసు తీసుకుని గటగటా తాగేసి ఖాళీ గ్లాసు రాధ చేతికి ఇస్తాడు. దాంతో రాధ బొంగమూతి పెడుతుంది. ఏమైంది అని అడుగుతాడు మురళి. మీరు సినిమాలు చూడరా? సగం తాగి మిగతా సగం నాకు ఇవ్వాలి కదా అంటుంది రాధ. ఓ, ఐఆమ్ సారీ రాధ, నాకు తెలీదు. అయినా నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావా అని అడుగుతాడు. అవును, నేను హిందీ సీరియల్స్, మూవీసు ఎక్కువగా చూస్తాను. అందులో హిందీ సీరియల్స్లో హీరోలు తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా తన భార్యని ఎప్పటికీ విడవరు. భార్య అంటే గౌరవము, నమ్మకము అన్నీ ఉంటాయి. అందుకే నేను అవి ఎక్కువగా చూస్తాను. మీరు కూడా నన్ను అలాగే చూసుకుంటారా అని ఎంతో ఆశగా అడుగుతుంది రాధ మురళిని. ఎందుకు చూసుకోను? నిన్ను నేను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నేను నిన్ను ఇంత బాగా చూసుకుంటాను అని తన నుదుటి మీద ముద్దు పెడతాడు మురళి. ఆ మాటకి రాధ ఎంతో సంతోషిస్తుంది. థ్యాంక్స్ మురళి అని గట్టిగా కౌగిలించుకుంటుంది. మురళి కూడా రాధను గట్టిగా హత్తుకుంటాడు.
మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. రాధ ముఖాన్ని చేతులలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెడతాడు. కొంచెం కిందకి వచ్చి రాధ పెదాలను తన పెదాలతో ముడివేస్తాడు. రాధ కూడా మురళి చేస్తున్న ప్రతిక్రియకు తన సహకారం అందిస్తూ ఉంటుంది. రాధను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. రాధ సిగ్గుతో వెనకకు తిరగానే రాధ వీపు మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఆ తమకాన్ని ఆపుకోలేక రాధ కూడా వెనక్కి తిరిగి మురళిని గట్టిగా కౌగులించుకుంటుంది. ఆ వెంటనే ఇద్దరు పెదవులు పెనవేసుకుంటాయి. మురళి బెడ్ లైఫ్ ఆఫ్ చేస్తాడు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. కాసేపటికి ఇద్దరు తమ సమాగమనాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మురళి రాధ నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ మై లవ్ అంటాడు. ఐ లవ్ యూ టూ చెబుతుంది రాధ. రాధని అల్లుకుని పడుకుని ఉంటాడు మురళి. తమ మొదటి రాత్రి గుర్తుకు వచ్చేసరికి ఎందుకో తనకి తెలియకుండానే మురళి పెదాలు విచ్చుకుంటాయి. రాధ తన మొహం మీద తలుపు వేయడం గుర్తుకు రాగానే మళ్ళీ కోపం ముంచుకు వస్తుంది మురళికి. అలా అలా వర్క్ చేస్తుంటే తనకు తెలియకుండానే మళ్ళీ పాత విషయాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. పెళ్ళైన నెల రోజుల తర్వాత రాధ ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. మురళి ఏ రోజు రాధను ఆఫీస్లో దించడం, వచ్చేటప్పుడు పికప్ చేసుకోవడం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ కలిసి వంట చేసుకోవడం, అన్ని పనులు ఇద్దరూ కలిసి చేసుకుంటారు. అప్పుడప్పుడు మురళి కొంటె పనులు, రాధ సుతిమెత్తని చివాట్లు, అలకలు, బుజ్జగింపలు, ముద్దులు, మురిపాలు, ఇలా సాగిపోతుంది వాళ్ళ జీవితం. అన్నీ సవ్యంగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అప్పుడే పెళ్ళైన సంవత్సరం తర్వాత రాధ హార్డ్ వర్క్ ప్రతిఫలంగా రాధకి ప్రమోషన్ వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ వల్ల రాధ చాలా బిజీ అయిపోతుంది. దాంతో మురళికి సమయం కేటాయించలేకపోతుంది. మురళికి అది కొంచెం ఇబ్బందిగా మారి తర్వాత నుండి అది కాస్త ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లాగా మారిపోయింది. ప్రమోషన్ వచ్చినందువల్ల తను రాధ మనసులో తక్కువ అయ్యాను అన్న భావం మురళి మనసులో రూపుదిద్దుకోసాగింది. అప్పుడప్పుడు రాధ రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం అగ్నికి ఆజ్యం పోసినట్టు మురళి మనసును దహించి వేస్తోంది. రాధ జాబ్లో ఉండే కష్టాలు మురళికి కూడా తెలుసు. అయినా రాధ మీద ఉన్న ప్రేమ అసూయగా మారే క్షణంలో ఇవేవి మురళికి పట్టలేదు. కొంచెంగా మురళి తన మనసులో విషాన్ని నింపుకోసాగాడు తనకి తెలియకుండానే. ఆ రోజు రాధ పుట్టినరోజు. మురళి రాధకి ఎంతో ప్రేమగా డైమండ్ రింగ్ కొన్నాడు. తనని 12ంటికి సర్ప్రైజ్ చేద్దామని కేక్ కూడా రెడీ చేసి పెడతాడు. ఆఫీస్ నుండి తొందరగా వచ్చేసి మొత్తం రూము డెకరేట్ చేస్తాడు. ఇంకా సేపట్లో రాధ వస్తుందని అనుకునేంతలో రాధ మురళికి ఫోన్ చేసి తను రావడానికి ఆలస్యం అవుతుంది అని చెబుతుంది. మురళికి పట్టలేనంత కోపం వస్తుంది. కానీ మళ్ళీ తనే సర్దుకుని సరే ఆఫీస్లోనే తనకి సర్ప్రైజ్ ఇద్దామని కేకు గిఫ్ట్ తీసుకుని సరిగ్గా 12ంటికి ఆఫీస్కి బయలుదేరతాడు. ఎంతో సంతోషంతో ఆఫీస్లో అడుగుపెట్టిన మురళి అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోతాడు. రాధకి సర్ప్రైజ్ ఇద్దామని తన ఆఫీస్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు. సరిగ్గా 12ంటికి తనతో కేక్ కట్ చేయించి అందరూ తనని విష్ చేస్తూ ఉంటారు. రాధ బాస్ కూడా రాధను విష్ చేసి రాధకు కేక్ తినిపిస్తాడు. అప్పుడే వచ్చిన మురళి అది చూసి చాలా బాధపడతాడు. కోపంతో తను తెచ్చిన కేక్ అక్కడే విసిరిగొట్టి కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి సోఫాలో కొలువడి ఆఫీసులో జరిగిన దృశ్యం గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇంతలో రాధ వచ్చి మురళిని పలకరిస్తుంది. ఇంకా నిద్రపోలేదా? మీరు ఆఫీస్కి వచ్చారంట, మరి నన్ను కలవలేదు? మీరు వచ్చారని తెలిస్తే మీతో పాటు నేను కూడా వచ్చేదాన్ని కదా అని అడుగుతుంది రాధ. నీకు నా అవసరం ఏముంది? నీ కోసం చాలామంది ఉన్నారుగా, ఇక నేనెందుకు అని వ్యంగ్యంగా జవాబిస్తాడు మురళి. అదేంటి మురళి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆఫీస్లో పార్టీ చేస్తున్నట్టు నాకు కూడా తెలియదు. అవును, నీకేం తెలీదు. నీకు ప్రమోషన్ వచ్చినప్పటి నుండి నన్ను అస్సలు నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు సమయం ఇస్తున్నావా? మనమిద్దరం కలిసి మాట్లాడుకుని కలిసి తిని ఎన్ని రోజులయ్యింది? అవునులే, నేను నీకన్నా తక్కువ పొజిషన్లో ఉన్నాను. ఇక నేను నీకు అంతా ముఖ్యంలాగా ఎందుకు అనిపిస్తాను? ఇప్పుడు నీకు నీ బాస్ ముఖ్యమైపోయాడు. ఎందుకంటే వాడు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నాడు కదా. అంత ఇదిగా ఉంటే వాడినే చేసుకోవాల్సింది. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని ఆవేశంలో అడుగుతాడు మురళి. ఆ తర్వాత నోరు జారాను అని అర్థమయ్యి వెంటనే సైలెంట్ అయిపోతాడు. అంతా వింటున్న రాధ మురళి మాటలకు కొయ్యబారిపోతుంది. తన కంట్లో నుండి తనకి తెలియకుండానే కన్నీళ్లు కారుతూ ఉంటాయి. గదంతా ఒక్కసారిగా భరించలేనంత నిశ్శబ్దంగా మారిపోతుంది. రాధ అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఎంతో ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న మురళికి కూడా కంట్లో నీళ్లు వస్తాయి. తను కావాలని అలా అనలేదు, ఏదో ఆవేశంలో అనేశాడు. నోరు జారిన తర్వాత తిరిగి తీసుకోవడం చాలా కష్టం. అదే అయ్యింది ఇప్పుడు.
మురళి అన్న మాటలకు రాధ మనసు విరిగిపోయింది. రెండో రోజు నుండి రాధ ఉద్యోగం మానేసింది. అది మురళిని ఇంకా పశ్చాత్తాపానికి గురి చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాధ మాటలు మురళి వినలేదు. రాధ మురళితో మాట్లాడడం మానేసింది. ఇల్లు మోగబోయింది. రాధ మాటలు లేని ఆ ఇల్లు నరకాన్ని తలపించింది మురళికి. ఎన్నోసార్లు క్షమించమని అడిగాడు మురళి. కానీ రాధ మనసు కరగలేదు. అలా ఆలోచనలో ఉండగా స్వాతి మాటలు వినపడడంతో ఆలోచనల నుండి బయటికి వచ్చాడు. స్వాతి మురళి కొలిగ్. అంతేకాకుండా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. స్వాతి ఎవరితోనో ఫోన్లో కోపంగా మాట్లాడుతుంది. అది విన్న మురళి స్వాతి ఫోన్ పెట్టేసిన తర్వాత, ఏమైంది స్వాతి అని అడిగాడు. ఏముంది మురళి, మామూలు ఆడవాళ్ళకుండే కష్టాలే. భార్య తమకన్నా కొంచెం మంచి పొజిషన్లో ఉందంటే చాలు, ఎక్కడ లేని అనుమానాలు, అసూయలు పుట్టుకొచ్చేస్తాయి ఈ మగవాళ్ళకి. అది తననే అంటున్నట్లుగా అనిపించింది మురళికి. అసలు ఏమైంది స్వాతి అని అడిగాడు. ఏముంది మురళి, నాకు ఈ మధ్య ప్రమోషన్ వచ్చిన సంగతి తెలుసుగా నీకు. అప్పటి నుండి నా హస్బెండ్లో చాలా మార్పు వచ్చింది. తనని నేను పట్టించుకోవడం లేదంటూ, ఇంటి బాధ్యతలు పట్టించుకోలేదని కంప్లైంట్స్, ఎవరితోనైనా చనువుగా ఉంటే అనుమానం. ఇవాళ కూడా తన ఫ్రెండ్ బర్త్డేకి వెళదామని ఫోన్ చేశాడు. నాకు కొంచెం వర్క్ ఉందని మీరు వెళ్ళొచ్చేయండి అని చెప్పాను, అంతే. ఆయన నా మీద ఒకటే అరుపులు. ఇక నేనెందుకు, నీకు కావలసిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నారుగా అని వెటకారంగా మాట్లాడారు. ఆ మాటకి నాకు కూడా కోపం వచ్చి నేను కూడా గట్టిగా మాట్లాడేశాను. అసలు ఎందుకు మురళి ఈ మగవాళ్ళంతా ఇలా ఆలోచిస్తారు? వాళ్ళను ఇష్టపడే కదా మేము పెళ్లి చేసుకుంది, వాళ్ళను నమ్మే కదా అందరినీ వదిలేసి వస్తాం. మరి ఎందుకు వాళ్ళు ఇలా ఆలోచిస్తారు? తన భర్త మంచి పొజిషన్లో ఉంటే తన భర్త గురించి ఎదుటివారికి చాలా గొప్పగా గర్వంగా చెబుతుంది ఆడది. కానీ అదే భర్త తన భార్య తనకన్నా మంచి పొజిషన్లో ఉందని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతాడు, అసూయ పడతాడు. ఎందుకు మురళి? ప్రతి ఆడది మగాడి అనుమానానికి అగ్ని పరీక్షకి ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా మీ మగవాళ్ళని ఇలాగే అనుమానిస్తే, మీకు అగ్ని పరీక్ష పెడితే అప్పుడు ఏం చేస్తారు? అంతెందుకు, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని చూసి నీ భార్య నిన్ను అనుమానిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? స్వాతి బాధను చూస్తే మురళికి రాధ గుర్తుకు వచ్చింది. రాధే తన ముందు నిలబడి ఇలా ఈ మాటలన్నీ అడుగుతున్నట్టు అనిపించింది. స్వాతి చెప్పింది నిజమే, నేనే చాలా తప్పుగా ప్రవర్తించాను. పాపం రాధ ఎంత బాధపడిందో నేను అన్న మాటలకు, మురళి తన మనసులో అనుకున్నాడు. ఇంతలో స్వాతి ఫోన్ రింగ్ అయితే మాట్లాడడానికి పక్కకు వెళ్ళింది. ముందు కోపంగా మాట్లాడిన స్వాతి క్రమంగా నవ్వుతూ మాట్లాడి ఫోన్ పెట్టి మురళి దగ్గరికి వచ్చి, ఆయన సారీ చెప్పారు. తను చెప్పిన మాటలకి ఎంతో బాధపడుతున్నట్టు క్షమించమని చాలాసేపు బతిమలారారు. నేనే అనవసరంగా ఎక్కువ బాధపడి నిన్ను కూడా బోర్ చేశాను నా మాటలతో. బాయ్ మురళి, ఆయన నా కోసం కింద వెయిట్ చేస్తున్నారు అంటూ నవ్వుతూ కిందకి వెళ్ళిపోయింది స్వాతి. అసలు ఈ ఆడవాళ్ళు నిజంగా దేవతలు అనుకున్నాడు మురళి. ఇక నా దేవతను కూడా క్షమించమని అడగాలి అనుకున్నాడు మనసులో. ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు మురళి. ఇంటికి వెళ్ళగానే రాధ అక్కడ హాల్లో సోఫాలో పడుకుని ఉంది. చాలాసేపు ఏడ్చినట్టు ఉందేమో. కన్నీటి చారికలు మొహం మీద కనిపిస్తున్నాయి. కళ్ళు కొంచెం ఉబ్బిపోయి ఉన్నాయి. రాధను అలా చూడగానే మురళికి తన మీద తనకి అసహ్యం వేసింది. శోభనం రోజు రాధ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మీరు కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకుంటారా అని రాధ అడగడం గుర్తుకు వచ్చింది. మురళి వెళ్ళి కింద రాధ కాళ్ళ దగ్గర కూర్చుని రాధ పాదాలను సుతారంగా తాకాడు. దాంతో రాధ లేచి కూర్చుంది. రాధ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అది చూసి మురళి కళ్ళల్లో కూడా కన్నీళ్లు వచ్చాయి. నన్ను క్షమించు రాధా, తప్పు నాదే, నేనే అనవసరంగా నోరు జారాను. కానీ ఆ మాటలు నా మనసులో నుండి రాలేదు. ఏదో ఆవేశంలో కోపంలో అన్నాను. నువ్వు ఎక్కడ నన్ను లోహుగా చూస్తున్నావేమో, నీ దృష్టిలో నేను తక్కువ అయిపోయానేమో అన్న భయంతో అన్నాను. మన మధ్య దూరం పెరిగిపోతుందేమో అని నా భయం. నీ మీద అనుమానంతో కాదు, నీ మీద ఉన్న అతి ప్రేమతో నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అన్న భయంతో ఏదో అలా నాకు తెలియకుండా నా నోటి నుండి ఆ మాటలు వచ్చాయి. నేను కావాలని అనలేదు రాధా. ఇంకెప్పుడు నిన్ను అలా అనను రాధా. ప్లీజ్ ఒక్కసారికి నన్ను క్షమించు రాధా. ఐ లవ్ యూ మై లవ్ అని బతిమలాడాడు మురళి. మురళి మాటలు వింటున్న రాధకి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. మురళి గుండెలపై తన్నుకుంటూ ఏడుస్తుంది రాధ. మురళికి కూడా చాలా ఏడుపు వచ్చేసింది. తన గుండెలపై తన్నుతున్న రాధ చేతుల్ని పట్టుకుని గట్టిగా పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు మురళి. రాధ కూడా మురళిని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ టూ అని చెబుతుంది. రాధ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తుతాడు మురళి. ఐఆమ్ సారీ రాధా అని చెబుతాడు. నీ కోసం ఆ రోజు తెచ్చిన గిఫ్ట్ అంటూ తన పాకెట్లో నుండి డైమండ్ రింగ్ తీసి రాధ ముందు మోకరిల్లుతాడు. ఎంతో సంతోషంతో చెయ్యి ముందుకు చాపుతుంది రాధ. రాధ వేలికి ఉంగరం తొడిగి
ఆ చేతిని ముద్దాడుతాడు మురళి. ఐ లవ్ యూ మై లవ్ అని అంటాడు. రాధ కూడా ఐ లవ్ యూ టూ అని చెబుతుంది. ఆ రోజు మీరే కాదు నేను కూడా మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను అని చెబుతుంది రాధ. ఏంటది అని అడుగుతాడు మురళి. రాధ మురళి చేతిని తీసుకుని తన పొట్ట మీద పెడుతుంది. నిజమా అన్నట్టు సంతోషంతో రాధ వైపు చూస్తాడు మురళి. అవును అన్నట్టు సంతోషంతో తల ఊపుతుంది రాధ. థ్యాంక్స్ రాధా అని గట్టిగా కౌగులించుకుంటాడు. ఆ తరువాత రాధను ఎత్తుకొని చుట్టూ తిప్పుతాడు. అలా రాధను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఎన్నో రోజులు విరహాన్ని ఆ రోజు తీర్చుకుంటారు ఇద్దరు. కొన్ని నెలల తర్వాత రాధ 12 ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలకు మురళి ప్రోద్బలంతో రాధ మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతుంది. మురళి అందించే సహకారంతో అతి కొద్ది కాలంలోనే రాధ తను పనిచేసే కంపెనీకి సీఈఓ అవుతుంది. మురళి తన భార్య ఒక కంపెనీకి సీఈఓ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇదే ఆలుమగల అనుబంధం అంటే. భార్యాభర్తలంటే ఒకరికి ఒకరు అన్నట్టు ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అనుమానం కాదు. ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. అసూయ ద్వేషాలు కాదు. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది ఉంటే ఎన్ని అడ్డుగోడలు నిలిచినా అవి పేకమెడల్లా కూలిపోతాయి అని ఇప్పుడు అందరికీ చెబుతున్నాడు మురళి తన జీవితానుభవంతో. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.